గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తల వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే ఆకస్మిక జల ప్రళయం అన్నటువంటి వార్తను ప్రధానంగా హైలైట్ చేసింది. నేపాల్లో పలు జిల్లాలను ముంచెత్తిన వరద బురద, కొట్టుకుపోయిన ఊళ్ళు, 160 మంది మృతి, 750 మందికి పైగా గల్లంతు. టిబెట్లో మరో 265 మంది, 77 మంది ఈశా ఫౌండేషన్ యాత్రికులు. టిబెట్లో భూకంపం వల్లే ఈ ఉత్పాతం అన్న శాస్త్రవేత్తలు. నేపాల్ ప్రధానికి మోడీ ఫోన్, సాయానికి హామీ. ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలు అప్రమత్తం. హిమాలయ దేశం నేపాల్పై జల ఖడ్గం విరుచుకుపడింది. టిబెట్లో మొదలైన వరద బురద ఉప్పెన ఉరుములేని మెరుపులా వచ్చి నేపాల్ మధ్య ప్రాంతాన్ని తుడిచిపెట్టేసింది. గ్రామాలు, పట్టణాలు జల సమాధయ్యాయి. 160 మంది మృతి చెందారు, 750 మందికి పైగా గల్లంతయ్యారు. వాళ్ళలో 133 మంది భారతీయులే ఉన్నారు. ఇందులోనూ 77 మంది ఈశా ఫౌండేషన్ యాత్రికులు ఉన్నారు. వీళ్ళంతా ఎన్ఆర్ఐలు, ప్రవాస్ తెలుగువారు వీళ్ళలో ఉన్నారు. మరో 37 మంది తంజావూరుకి చెందినటువంటి తమిళులు గల్లంతయ్యారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అసలు ఏం జరిగింది అంటే, నేపాల్ టిబెట్ సరిహద్దులోని బోటే కోషి నది నుంచి బుధవారం ఉదయం 9 గంటల సమయంలో ఒక్కసారిగా వరద పోటెత్తింది. టిబెట్ సరిహద్దులో నేపాల్ జిల్లాలైన రసువా, దాడింగ్ జిల్లాలపై విరుచుకుపడింది. ఆ తర్వాత సువాకోట్, చితావన్, గుర్ఖా, తనాహు, సవాల్ పారసి తూర్పు జిల్లాలను ముంచెత్తింది. మొత్తంగా 7 జిల్లాలు దెబ్బతిన్నాయి. తీవ్రంగా దెబ్బతిన్న రసువా జిల్లా కాఠ్మండూకి 125 కిలోమీటర్ల దూరంలో టిబెట్ సరిహద్దులు ఉంది. సోషల్ మీడియాలోని వీడియోలో వరద విధ్వంసం భీతిగొల్పేలా ఉంది. నేపాల్ చైనా సరిహద్దులోని రసువా గదిలో సర్వం కొట్టుకుపోతున్న దృశ్యాలు వాటిలో ఉన్నాయి. వరద వస్తున్న శబ్దం విని చాలామంది ప్రజలు పరుగందుకోగానే ఆకస్మికంగా వచ్చిన వరద బురద వాళ్ళని కమ్మేసింది. 384 మెగావాట్లను ఉత్పత్తి చేసి 8 జల విద్యుత్ కేంద్రాలు వరద దాటికి ధ్వంసమయ్యాయి. మరో 4 నిర్మాణంలోనూ దెబ్బతిన్నాయి. 4 అంతస్తుల భవనం వరద కొట్టుకుపోయింది. పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. పొడవైన వంతెన 1-2గా చీలిపోయింది అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ఏం కొనాలి, ఏం తినాలి అంటూ మా ఘాటెక్కిన ఉల్లి కిలో 55 రూపాయలు, కిలో 71 రూపాయలకి ఎగబాకిన పంచదార, ఇప్పటికే పెరిగిన బియ్యం రేట్లు, వంట నూనెలు ప్రియం, రోజు రోజుకి పెరుగుతున్న నిత్యావసర ధరలు. అసలే శ్రావణ మాసం, వరుసగా పండగల చేతున వచ్చేస్తుంది. పిండి వంటలు చేయాలి కానీ ఏమి కొనేలా లేవు. దాంతో పొయ్యిలో పిల్లి లేవట్లేదు. ఉల్లి ఘాటెక్కింది, కిలో 55 నుంచి 60కి చేరింది. పంచదార రేటు కిలో 70 దాటేసింది. బియ్యం రేట్లు ఇప్పటికే పెరిగాయి. వంట నూనెల ధరలు మరుగుతున్నాయి. నిత్యావసరాల ధరల పెరుగుదలతో సామాన్యుడి ఇంటి బడ్జెట్ 20% నుండి 30% వరకు పెరిగింది. రోజు రోజుకు ధరలు ఆకాశానికే చూస్తున్నాయి. రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందనే ప్రచారంతో వినియోగదారులు ఆందోళన అధికమవుతోంది. ఎవరిని కదిలించినా నిత్యావసరాల ధరల పెరుగుదలకు ఎల్నినో ప్రభావమే కారణమని వ్యాపారులు చెప్తున్నారు. అన్నింటికీ అదే పేరు చెప్పి రేట్లు పెంచేస్తున్నారు అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇప్పుడు జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సంజీవని వైద్య సేవల్లో ఏపీని ఇతర రాష్ట్రాలు అనుసరించేలా అమలు. చంద్రబాబు రాష్ట్రంలో ప్రతి కుటుంబం విద్య, వైద్యానికి అత్యధికంగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఈ వ్యయాన్ని తగ్గించేందుకే సంజీవని లాంటి కార్యక్రమాలు తీసుకొస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు నిర్దేశించి సంజీవని ప్రాజెక్టును జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఉండవల్లిలోని క్యాంప్ కార్యంలో వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో సీఎం బుధవారం సమీక్షించారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. స్థానిక సంస్థల ఏర్పాట్లకు చకచక ఏర్పాట్లు అంటూ మొదట మున్సిపాలిటీలు, తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు, చివరిలో పంచాయతీ పోరు. రాష్ట్రంలో 13,295 పంచాయతీలు, 61 పుర నగరపాలక సంస్థలు, నగర పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు దాదాపుగా పూర్తయినాయి. మరో 56 పంచాయతీలు, 62 పుర నగరపాలక సంస్థలకు సంబంధించిన కోర్టు కేసులు కొలిక్కొచ్చాక ఏర్పాట్లు ప్రారంభిస్తారు. 2026 ఫిబ్రవరి 5 వరకు చేసిన చేర్పులు, మార్పులతో కేంద్ర ఎన్నికల సంఘం అందించిన ఓటర్ల జాబితాలతో పంచాయతీలో 1.35 లక్షల వార్డుల ఓటర్ల తుది జాబితాల ప్రచురణ పూర్తయింది. వీటిలోంచి మళ్ళీ ఎస్సీ, ఎస్టీ, బీసీలను గుర్తించే ప్రక్రియ మొదలైంది. వచ్చే నెల 7న ఈ వివరాలను కలెక్టర్లు ప్రకటిస్తారు. వీటి ఆధారంగా సర్పంచ్లు, వార్డు సభ్యుల స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తారు. పంచాయతీలో 1.3 లక్షల పోలింగ్ కేంద్రాల ఏర్పాటు ప్రక్రియ దాదాపుగా కొలుక్కొచ్చింది. వీటి మీద ప్రజల నుంచి అభ్యంతరాలు, సలహాలు స్వీకరించి నెల 31న కలెక్టర్లు తుది ప్రకటన చేయబోతున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే కావాల్సినంత లిథియం, గాలియం అంటూ కడప నుంచి కర్నూలు వరకు విస్తరించున్న కడప బేసిన్లో ఎంతో విలువైన లిథియం, గాలియం ఖనిజ నిల్వలు ఉన్నట్టు గుర్తించారు. వైఎస్ఆర్ కడప జిల్లాలోని తుమ్మలపల్లి వద్ద అన్వేషణలో
ఇది బయటపడింది. వేముల మండలం తుమ్మపల్లిలో యూసీఐఎల్ ప్రాజెక్టు ఉంది. అక్కడ ఏఎండి యురేనియం కోసం తవ్వకాలు చేస్తుంటుంది. వాటిలో కొన్ని నమూనాలను ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు పరిశోధించారు. అందులో గరిష్టంగా 1000 ppm లిథియం, 250 ppmల గాలియం ఉన్నట్టు కనుక్కున్నారు అన్నట్టు వార్తను చేసి, ఇది నిజమయ్యి ఇది సక్సెస్ అయితే కనుక ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మారుతాయి. అలాగే కడప జిల్లా రూపురేఖలు కూడా మారుతాయి. కొన్ని ప్రాంతాలు కనుమరుగైపోతాయి, ఉట్టి తవ్వకాలకి పరిమితం అయిపోతాయి. అట్ ద సేమ్ టైం దేశ ఆర్థిక వ్యవస్థకి కీలకం. ఎందుకంటే ఎలక్ట్రానిక్ వెరైటీస్లో, సెమీ కండక్టర్ చిప్స్లో ఈ లిథియం గాలియమే కావాల్సి ఉంటుంది. లేకపోతే కలహాల భారంతో కూలిన కుటుంబం అంటూ పిల్లల భవిష్యత్తు కోసం ఎన్నో కలలు కన్న తల్లే వాళ్ళ జీవితాలకు ముగింపు పలికింది. దంపతుల మధ్య విభేదాలు ఆమెను తీవ్ర మనోవేదనకు గురి చేసినాయి. చివరికి తన 5గురు పిల్లలతో కలిసి చెరువులో దూకి బలవన్మరణానికి పాల్పడింది. కర్ణాటకలోని విజయపుర జిల్లాలో చోటు చేసుకునే విషాద ఘటన వివరాలను ఎస్పీ లక్ష్మణ నింబరగి వెల్లడించారు. విజయపురాలో నివసించే మల్లికార్జున భీమరాయ జాలగేరి శోభ దంపతులకు విద్య 16 ఏళ్ళు, సువర్ణ 14 ఏళ్ళు, తిప్పరాయ గౌడేష్ 10 ఏళ్ళు, శానిక 7 ఏళ్ళు, వికాస 5 ఏళ్ళు అనే 5గురు పిల్లలు ఉన్నారు. మల్లికార్జున వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. తన భార్య పిల్లలు ఆదివారం రాత్రి నుంచి కనిపించడం లేదు. విజయపురం గ్రామీణ ఠాణాలో సోమవారం ఆయన ఫిర్యాదు చేశారు. వాళ్ళ కోసం గాలిస్తుండగా ఆదర్శ్ నగర్ ఠాణా పరిధిలోని బోతనాళ చెరువులో పిల్లలతో పాటు శోభ మృతదేహాలు బుధవారం బయటపడ్డాయి. పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. శ్రావణ సోమవారం సందర్భంగా పూజ విషయంలో దంపతుల మధ్య ఆదివారం రాత్రి గొడవ జరిగినట్టు సమాచారం. మల్లికార్జున పొలానికి వెళ్ళగానే ఇంట్లో ఉన్న 4 పిల్లల్ని తీసుకుని శోభ విజయపుర హాస్టల్లో ఉంటున్న కుమారుడు తిప్పరాయ గౌడేష్ దగ్గరికి వెళ్ళింది. అక్కడి నుంచి 6 బయటికి వెళ్ళినట్టు సీసీటీవీలో నమోదైంది. మరోవైపు మల్లికార్జున మద్యం తాగొచ్చి భార్యను కొట్టేవాడని శోభ తరపు బంధువులు పోలీసులు ఫిర్యాదు చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే పోటీ పరీక్షల అభ్యర్థులకి గ్రంథాలయాల సేవలు 131.39 కోట్లతో అత్యవసర పుస్తకాల కొనుగోలుకు అనుమతి. విద్యార్థులు, యువత, సామాన్య ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రజా గ్రంథాలయాలను ప్రభుత్వం ఆధునీకరిస్తోంది. జాబ్ క్యాలెండర్ విడుదలైనందుకు పోటీ పరీక్షల సన్నద్ధమయ్యే అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరిన్ని సౌకర్యాలు కల్పిస్తుంది. గత 2 ఏళ్లలో గ్రంథాలయాల్లో సన్నద్ధమయ్యే వాటిలో 728 మంది అభ్యర్థులు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. రాష్ట్రంలో 921 గ్రంథాలయాలు ఉంటే వీటిలో 4 ప్రాంతీయ, 13 జిల్లా, 40 గ్రేడ్ 1 గ్రంథాలయాలు ఉన్నాయి. వీటిలో 2024 నుంచి 40,000కు పైగా కొత్త సభ్యులు చేరారన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. లేకపోతే సాక్షి వచ్చేటప్పటికి కరువు కాటేస్తున్న కుంభకర్ణుడి నిద్రే. సీఎం చంద్రబాబుపై వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం. జూన్లో ఖరీఫ్ సీజన్ ప్రారంభమయ్యాక జూలై 8న పంటలకు నీళ్లు ఇస్తామంటూ ప్రకాశం బ్యారేజీ లాకుల దగ్గర వెన్నుపోటు పార్టీ ప్రభుత్వంలోని మంత్రులు ఫోటోలతో ఫోజులు ఇచ్చారు, పబ్లిసిటీ స్టంట్ చేశారు. నీళ్లను నమ్మి నీళ్లు ఇస్తారా, వీళ్ళని నమ్మి నీళ్లు ఇస్తారని ఆశతో కృష్ణా డెల్టాతో పాటు మిగిలిన చోట్ల రైతులు పెట్టుబడులు పెట్టి అష్టకష్టాలు పడి విత్తనాలు, ఎరువులు కొని నార్లు నాటారు. ఈరోజు నార్లు ఎండుతున్న దుస్థితి. ఎకరాకు కనీసం 15,000 చొప్పున రైతులు నష్టపోయారు. ఒకవైపు వర్షాలు లేక సంక్షోభం వస్తాయి, మరోవైపు చంద్రబాబు మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అట్లాగే బాబు జమానాలో బీసీల బ్రతుకుల బుగ్గిపాలు, 34% రిజర్వేషన్ల మహాడ్రామా. చంద్రబాబుపై నిప్పులు చెరిగిన వైఎస్ జగన్. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్ కల్పిస్తూ జీవో ఇస్తే కోర్టులో కేసు వేయించి కొట్టించేశాడు. అయినా రిజర్వేషన్లకు మించి బీసీలను ఓపెన్ కేటగిరీలో ప్రమోట్ చేశాం. వాళ్ళకి అత్యధికంగా లబ్ధి జరిగింది జగన్ హయాంలోనే. 4 రాజ్యసభ, 2 డిప్యూటీ సీఎంలు, మంత్రుల్లో 40% బీసీలకు ఇచ్చాం. 2014-19 మధ్య బాబు బీసీలకు ఒక్క రాజ్యసభ సీటు ఇవ్వలేదు. సర్పంచుల దగ్గర నుంచి జడ్పీ చైర్మన్ దాకా అత్యధిక సీట్లు బీసీలకు ఇచ్చిన వైఎస్ఆర్సీపీనే. 5 ఏళ్లలో డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా బీసీ అక్క చెల్లెములకు 1.82 లక్షల కోట్లు అందించాం. నామినేటెడ్ పదవులు, కాంట్రాక్టులో బీసీలకు 50%, అందులో మహిళలకు 50% ఇస్తూ చట్టం తీసుకొచ్చాం. బీసీ జనగణన జరగాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాం. బీసీలకు 50% సీట్లు కల్పించాలని పార్లమెంట్లో ప్రైవేట్ బిల్లు పెట్టాం. మా హయాంలో బీసీలకు జరిగిన అభివృద్ధి చెప్తుంటే రోమాలు నిక్కబొడుస్తున్నాయి. బీసీలు ఎదుగుతుంటే చంద్రబాబు చూడలేడు. వాళ్ళపై అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టిస్తున్నాడు. సిదిరెప్పలరాజు, చింతాడ రవి, విరూపాక్షి, కారుమూరు నాగేశ్వరరావు మీద అక్రమ కేసులు. విశాఖలో 6 మత్స్యకారులు చనిపోతే కనీసం స్థానిక మంత్రి వెళ్ళలేదు. బీసీలపై ప్రేమ ఉంటే చంద్రబాబు నాయుడు ఇవన్నీ చేస్తాడా? అప్పుడు బీసీల రిజర్వేషన్ అంటూ మహాడ్రామాకు తెరలేపాడు. ఇప్పుడు బీసీల రిజర్వేషన్లు అంటూ మహాడ్రామాకు తెరలేపాడు. నిజంగా ఎవరి హయాంలో బీసీలకు అభివృద్ధి జరిగిందో అందరూ ఆలోచించాలి అంటూ పిలుపునిచ్చుకొచ్చారు. లేకపోతే వరద విలయం అన్నది ఇక్కడ కూడా హైలైట్ చేశారు. నేపాల్ ముంచెత్తిన ప్రకృతి విపత్తు, 750 మందికి పైగా పర్యాటకుల జాడగల్లంతూ భూకంపం దాటికి విరిగిపడిన కొండచేరులు, హిమనీనదాల మంచుతో
బోటె కోసి నదిలో ఒక్కసారిగా పెరిగిన ఉధృతి, ఉగ్రరూపం దాల్చి లోతట్టు ప్రాంతాలు ముంచేసి నది జాడ తెలియకుండా పోయిన వాళ్ళలో 133 మంది భారతీయులు, 37 మంది ప్రవాస భారతీయులు, ఇళ్ళు, వంతెనలు, రోడ్లు సర్వనాశనం, కొనసాగుతున్న నేపాల్ ఆర్మీ అన్వేషణ అన్నటువంటి హైలైట్ చేశారు. లేకపోతే విశాఖలో జబర్దస్త్ రేవ్, మద్యం మత్తులో టీడీపీ నేతల కుమ్ములాట, హ్యాపీ నేచర్ రిసార్ట్స్లో జబర్దస్త్ ఫేమ్ నటి బర్త్డే వేడుకలు, మహిళల విషయమై 2 వర్గాల ఘర్షణ, టీడీపీ నాయకుడు వెంకట్ దినేష్ని కత్తితో పొడిచిన మరో నేత చరణ్ తేజ్ హత్యాయత్నం కేసు నమోదు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ఆకలిని జయించారు, ఆ అలలను దాటారు, క్షేమంగా తిరిగి వచ్చారు. ఈ నెల 3న వేటకు వెళ్ళినటువంటి కోనసీమ జిల్లా మత్స్యకారులు సమస్యలు తలెత్తడంతో గాలివాటును బోట్లో సాహసం 23 రోజులకు పశ్చిమ బెంగాల్లోని దిఘా తీరానికి చేరిక, క్షేమంగా ఉన్నామని కుటుంబీకులకు సమాచారం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే స్థానిక ఎన్నికల ప్రక్రియను ఆపండి, కొనసాగుతుండగానే ఎన్నికల సన్నాహాలు సరికాదు, తుది ఓటర్ల జాబితా వచ్చాకే స్థానిక ఎన్నికలు నిర్వహించాలి, నోటిఫికేషన్ జారీ ప్రక్రియ నిలిపేయాలి, ఆ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్కి ఆదేశాలు ఇవ్వాలి, హైకోర్టులో వైఎస్ఆర్సీ పిటిషన్ అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇప్పుడు ఈ ఒకవేళ 2 నెలలు లేట్ అవుతుంది అనుకుందాం, ఏమవుతుంది 2 నెలల్లో ఏమైనా మార్పు వచ్చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యూచర్లో. రెండోది, ప్రక్రియ అంతా తప్పని విమర్శించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అయ్యేదాకా ఆగమంటుంది. పాత లిస్టుతో ఎన్నికలు జరుగుతుందంటే సంతోషపడాలి కదా మనం, ఎక్కడ తేడా వచ్చింది అన్నది ఆలోచించుకోవాలి. లేకపోతే పెరోల్ పరారి, ప్రభుత్వ కొలువు అంటూ ఒక హత్య కేసులో జీవిత ఖైదు, జైల్లో గడిపిందేమో కేవలం 6 నెలల 7 రోజులు. పెరోల్ మీద బయటకు వచ్చి జైలుకు వెళ్లకుండా ఏకంగా 40 ఏళ్లకు పైగా అజ్ఞాత జీవితం గడపడం ఒక ఎత్తు అయితే, పేరు మార్చుకుని ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం పొంది ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు కూడా పొందారు. చివరికి 73 ఏళ్ల వయసులో మళ్ళీ అరెస్ట్ అయ్యి మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం పెద్దముప్పారం గ్రామానికి చెందిన సందెల్ల వీరన్న వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సెల్ ఫోన్ వెలుగులో బాలుడికి వైద్యం, భద్రగిరి సామాజిక ఆరోగ్య కేంద్రంలో జనరేటర్ కూడా లేక అవస్థలు, ఇంటి నుంచి ఫ్యాన్లు తెచ్చుకుంటున్న రోగులు, పార్వతీపురం మన్యం జిల్లాలో అవస్థలు, రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వంలో ప్రభుత్వ ఆసుపత్రుల దీనస్థితికి అద్దం పట్టే ఘటన ఇది. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గం గుమ్మలక్ష్మీపురం మండలం భద్రగిరి సామాజిక ఆరోగ్య కేంద్రంలో విద్యుత్ అంతరాయంతో బాలుడికి సెల్ ఫోన్ వెలుగులోనే అక్కడ సిబ్బంది చికిత్స అందించారు. కొత్తగా నిర్మించిన ఈ కేంద్రంలో జనరేటర్తో పాటు పూర్తి స్థాయి సౌకర్యాలు కల్పించక ముందే ఇటీవల జిల్లా ఇన్ఛార్జి మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు, ప్రభుత్వ విప్పు స్థానిక ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి ఎంతో ఆర్భాటంగా ప్రారంభించేశారు. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం పెదకర్జ పంచాయతీ చెప్పకూడ గ్రామానికి చెందిన 5 ఏళ్ల బిడ్డకి జీవన్ ఇంటి దగ్గర ప్రమాదవశాత్తు వేడి నీటిలో పడ్డాడు. దీంతో కుటుంబ సభ్యులు భద్రగిరి సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని తీసుకొచ్చారు. అక్కడ ఆ సమయంలో విద్యుత్ నిలిచిపోవడం, జనరేటర్ లేకపోవడంతో ఆసుపత్రి సిబ్బంది సెల్ ఫోన్ వెలుగులో చికిత్స అందించారు. గాలి కూడా తగల కాలిన గాయాలతో బాలుడు ఇబ్బందులు పడ్డాడని ఆసుపత్రిలో రోగులు చెప్తున్నారు. ఈ ఆరోగ్య కేంద్రంలో కనీస సౌకర్యాలు లేక రోగులు ఇబ్బంది పడుతున్నారు. ప్రారంభమైతే చేశారు కానీ కొత్త భవనాన్ని పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురాలేదు. దీంతో పాత భవనంలోనే చాలీచాలని పడకలతో రోగులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఫ్యాన్లు కూడా సరిపడలేవు. ఉక్కపోత, దోమల బెడద భరించలేక రోగులు ఇళ్ల నుంచి ఫ్యాన్ తెచ్చుకుంటున్నారని చెప్తున్నారు అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే నేను హర్ట్ అయ్యా అంటూ పోలీసుల మీద కోపంతో కరెంటు పోలు ఎక్కిన మందుబాబు, కరెంటు పోలు చివరికంట ఎక్కి ధీమాగా వైర్లు బొట్టు కూర్చున్న అతను జలాలుద్దీన్, సత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణం అర్బన్ కాలనీకి చెందిన ఇతను బుధవారం పట్టపగలే ఫూటుగా మందేసి దర్గా దగ్గర ఉన్న పోలీసుల దగ్గరకు వచ్చాడు. నా సమస్య చెప్తానండి అన్నాడు. మందుమత్తులో ఉన్నాడని పోలీసులు లైట్గా తీసుకున్నారు. దీంతో కోపగించి జలాలుద్దీన్, నా సమస్య అనరా, నేను హర్ట్ అయ్యానంటూ ఇదిగో ఇలా కరెంట్ పోల్ ఎక్కాడు. వెంటనే అధికారులు విద్యుత్ సరఫరా నిలిపేయడంతో అక్కడే దర్జాకు కూర్చున్నాడు. చివరికి సీఐ రాఘవన్ వచ్చి అతను బుజ్జిగించి కిందకి దింపాడు. నీ సమస్య ఏంటని అడిగితే సరిగ్గా చెప్పలేకపోయాడు. దీంతో పోలీసులు అతని స్టేషన్కి తీసుకెళ్లారన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే లోద్రాకు ఫీజుల రూపంలో దోచి పెడుతున్నారు. తన ఆస్థాన న్యాయవాది సిద్ధార్థ లోద్రాకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఫీజుల రూపంలో దోచిపెట్టడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. విచక్షణ అధికారంతో ప్రజాధనాన్ని ఇలా ఇష్టానుసారం దోచిపెట్టడం రాజ్యాంగ విరుద్ధం అని పేర్కొంటూ లోద్రాకు 15.8 కోట్లు చెల్లిస్తూ జారీ చేసిన జీవోలని చట్టవిరుద్ధమని, ఏకపక్షమని ప్రకటించి వాటిని రద్దు చేయాలని, చెల్లించిన అదనపు మొత్తాన్ని ప్రభుత్వం తిరిగి రాబట్టేలా ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్థిస్తూ విశ్రాంత రైల్వే ఉద్యోగి వేము కొండరావు వ్యాజ్యాన్ని దాఖలు చేశారన్నటువంటిది హైలైట్ చేశారు. తిరుపతిలో కుప్పకూలిన 4 అంతస్తుల భవనం, తిరుపతిలో ఒక్కసారిగా కుప్పకూలిన 4 అంతస్తుల భవనం కలకలం రేపింది. నగర శివారు వాణినగర్లో బుధవారం చోటు చేసుకుని ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అప్రమత్తతో భవనంలోని వాళ్ళు బయటకు పరుగులు తీయడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి
నడి రోడ్డుపై రక్తధార అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. నిద్రలోనే 6 మృత్యువుడికి మరో 14 మందికి తీవ్ర గాయాలు. హైదరాబాద్ నుంచి వస్తున్న ఫ్రెష్ బస్ అప్పటికే ప్రమాదానికి గురై డివైడర్ పైకి ఎక్కి ఆగిన కంటైనర్ లారీ పక్కకు తీయించని హైవే పెట్రోలింగ్ సిబ్బంది. చివరి క్షణంలో గుర్తించిన బస్సు డ్రైవర్ కంటైనర్ ఢీకొట్టడంతో ప్రమాదం. బస్సులోకి దూసుకెళ్లి ప్రాణాలు తీసిన గడ్డర్లు. మృతులంతా ఉమ్మడి కృష్ణా జిల్లా వాసులే. ప్రధాని మోడీ ఇరు రాష్ట్రాల సీఎంల దిగ్భ్రాంతి అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే జల ప్రళయం ఇక్కడ కూడా హైలైట్ చేశారు. మరోవైపు ధరల దరువు ఇక్కడ కూడా హైలైట్ చేశారు. ఏదైతే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినాయి అన్నది, యుద్ధంతో ఇప్పటికే పెరిగిన ధరలు ఎల్నినో పేరిట మరింతగా భారం. బడ్జెట్లో ఒదగని నెలవెచ్చాలు. 4 నెలల్లోనే బియ్యం ధరలు 300 రూపాయలు తేడా. చేదెక్కిన పంచదార బెల్లం. యుద్ధానికి ముందర ధరలతో పోలిస్తే చాలా సరుకుల రేట్లు రెట్టింపైనవైన. కూరలు, నూనెలు, ఇతర సరుకులు బగ్గు. కొందరు వ్యాపార తీరుతో తీవ్ర కష్టాలు. ఇంకా మార్కెట్కి రాని సీజనల్ పంటలు అయినా ఎల్లినో బూచితో ధరల మంట అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ఆ న్యాయమూర్తి అవినీతి పరుడు అంటూ సంపన్నుల కేసులకి తానే విచారిస్తూ అనుకూల తీర్పులు ఇస్తున్నారు. వచ్చే నెలాఖరు రిటైర్మెంట్ లోపు భారీ శిక్షలు కొట్టే యత్నాల్లో ఉన్నారు. సీజీఐతో సాన్నిహిత్యం ఉందని చెప్పుకుంటే ఇతర న్యాయమూర్తులు బెదిరిస్తున్నారు. రాజస్థాన్ హైకోర్టు తాత్కాలిక చీఫ్ జస్టిస్ సంజీవ్ ప్రకాష్ శర్మ మీద సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ సందీప్ మెహతా ఆరోపణలు. బదిలీ చేయాలంటూ చీఫ్ జస్టిస్కి 3 లేఖలు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే కేంద్రంలో మార్పులు అంటూ ప్రధాని మోడీ విదేశీ పర్యటన అనంతరం వచ్చే నెల తొలి వారంలో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ. 70 ఏళ్లు దాటిన వాళ్ళని తప్పించి యువతకు అవకాశం. ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి గవర్నర్ పదవి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే శ్రీశైలంలో తగ్గుతున్న నీరు అంటూ ఏదైతే శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పూర్తిగా నిలిచిపోయింది. మరోవైపు ఎగువన ఉన్న కాలువలు, ప్రాజెక్టులకు విద్యుదుత్పాదనకు నీటి వినియోగంతో ఉన్న నిల్వలు కూడా తరిగిపోతున్నాయి. ఇటు గోదావరి నదిలో వరద అనూహ్యంగా పెరిగింది. సముద్రంలోకి 5 లక్షలకు పైగా క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. శ్రీశైలం కుడిగట్టు విద్యుత్ కేంద్రంలో ఏపీ ఉత్పత్తి నిలిపివేసినప్పటికీ తెలంగాణ ఎడమగట్టును విద్యుత్ ఉత్పత్తి కొనసాగించి 35,315 క్యూసెక్కులను దిగువకు నీరు విడుదల చేశారు. పోతిరెడ్డిపాడు నుంచి 8,000 క్యూసెక్కులు, అందిరినేవాకు 3,050 క్యూసెక్కులు, కల్వకుర్తికి 2,400 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 141 క్యూసెక్కులు నీరు విడుదలై మొత్తంగా 48,906 క్యూసెక్కులు అవుట్ఫ్లో నమోదైంది. జలాశయం గరిష్ట సామర్థ్యం 2015.8 టీఎంసీలకు గాను ప్రస్తుతం 162 టీఎంసీల నిల్వ ఉంది. బుధవారం జోరాల ప్రాజెక్టు విద్యుత్ ఉత్పత్తి నుంచి 14,359 క్యూసెక్కులు విడుదలైతే 15,219 క్యూసెక్కుల నీరు సాయంత్రం శ్రీశైలం వచ్చి చేరినట్టు ఇరిగేషన్ అధికారులు చెప్పారు. కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ డ్యాములు పూర్తిగా నిండినప్పటికీ ఎగువ నుంచి వరద తగ్గడంతో దిగువకు వదిలే ప్రవాహం కూడా బాగా తగ్గిపోయింది. బుధవారం ఆల్మట్టిలోకి 28,746 క్యూసెక్కులు వస్తాయి. 21,825 క్యూసెక్కులు దిగువకు విడుదల చేశారు. నారాయణపూర్లోని 18,009 క్యూసెక్కులు ఇన్ఫ్లో ఉంటే 20,474 క్యూసెక్కులు వదిలారు. నాగార్జున సాగర్కి 20,500 క్యూసెక్కులు ఇన్ఫ్లో ఉంటే ఎస్ఎల్బీసీ ద్వారా 2,000 క్యూసెక్కులు వదులుతున్నారు. పులిచింతలకు ఎట్లాంటి ప్రవాహం లేదన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.